హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ మధ్యంతర భృతి పైన కీలక నిర్ణయం అండి. కనీసం 27%తో అయినా సరే ఐఆర్ ప్రకటన, ఏపీ ఎంప్లాయీస్ అరియర్స్ గురించి కూడా తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఉద్యోగ సంఘం నేతలు వేతన సవరణ కమిటీ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. కనీసం 27% మధ్యంతర భృతి అమలు చేయాలని అయితే కోరడం జరిగింది. డిఏ బకాయిలను త్వరగా మంజూరు చేయాలని అయితే కోరడం జరిగింది. డిఏ బకాయిలను త్వరగా విడుదల చేసి వెంటనే మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఇస్తున్న ఇప్పుడు 2 లక్షల వరకు ఇస్తున్న అమౌంట్ని 10 లక్షలకు పెంచాలని అయితే అభ్యర్థించింది. ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలను ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అయితే కోరింది. హైకోర్టు విజ్ఞప్తి మేరకు ఈ విధంగా అదనపు ఉద్యోగుల మంజూరు మొత్తానికి అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని అయితే వినతి సమర్పించిందండి. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు అక్కెన వేణుగోపాల్ తదితరులు అయితే అలాగే ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారనమాట. మొత్తానికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పీఆర్సీని 6 నెలల్లో ఎట్లా అమలు అయితే చేయాలి అని చెప్పేసి కోరిందండి. అలాగే ఈ విధంగా 27% మధ్యంతర భృతిని ప్రకటించి ఇప్పటి వరకు ఉన్న మెడికల్ రియంబర్స్ 2 లక్షలను 10 లక్షలకు కూడా పెంచాలని చెప్పేసి కోరడం జరిగింది.